హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అయితే ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. అంతకుముందు కౌశిక్ రెడ్డికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బీఆర్ఎస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కరీంనగర్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి 1 టౌన్ పిఎస్ వరకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టరేట్లో గొడవ చేశారన్న కేసులో ఆయనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ కు తరలించారు. ఈ క్రమంలో అక్కడికి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ కేసులు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేర్వేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనతో తురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. మొన్న కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశం రసాభాసాగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్. కొద్దిసేపటి క్రితం అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ లో ఉన్నటువంటి 2వ మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇక చూడాలి మరి ఇక ఇద్దరి మీద, అంటే ఇప్పుడు ఇటు పాడి కౌశిక్ రెడ్డి తరపునటువంటి అడ్వకేట్స్ కూడా అదనపు 2వ మెజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తదుపరిగా మెజిస్ట్రేట్ ఏమి ఎటువంటి ఆయనకి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆయనకి రిమాండ్ గా తీస్తే దాదాపుగా 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతనిపై నమోదైన కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల ఆధారంగా కూడా ఖచ్చితంగా అతని పైన ఒక 2 ఇయర్స్ పాటు కేసు నమోదవుతుందని చెప్పేసి ఇప్పటికే చెప్తూ వస్తున్నారు కాబట్టి కొంతమంది లీగల్ టీము. సో దానిలో భాగంగా అతనికి ఒకవేళ ఈ టైంలో కాక ఇస్తే మాత్రం ఖచ్చితంగా బెయిల్ రాకుండా ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో రాత్రి ఇటు ఒక కక్షపూరితంగా పోలీసులు వివరించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు అయితే చెప్తూ వస్తున్నారు. కానీ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఏదైతే ఉందో, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి మొన్న ఆదివారం జరిగినటువంటి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పక్కనున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన ఆయన దుర్భాషలు ఆడడము, అదేవిధంగా వ్యక్తిగతంగా తన పైన ఆరోపణలు చేయడం, దానిపైన ఆయన కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల ఆధారంగా ఖచ్చితంగా అతని పైన ఇప్పటికే కొన్ని సెక్షన్ల ప్రకారం కరీంనగర్ పోలీసులు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి సో ఖచ్చితంగా అతనికి ఒక 2 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ చూడాలి మరి మెజిస్ట్రేట్ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది కూడా మనకి వేలు వస్తుందా రాదా అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి కరీంనగర్ పోలీసులు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ కి తరలించారు. అక్కడి నుంచి
అక్కడ దాదాపుగా అక్కడ కొంత కరీంనగర్ లో పాడి కౌశిక్ రెడ్డిని తరలిస్తున్న సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి మొత్తం కూడా ఆయన కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల అదుపులో ఆ పాడి కౌశిక్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయనకు 2వ అదనపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాబట్టి ఇక మెజిస్ట్రేట్ ఎటువంటి ఆయన ఏం తీసుకుంటారు, బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ ఇస్తారా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠంగా అయితే మారిందండి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.